తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆనాడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా కార్యవర్గం అంతా తీర్మానం చేసుకొని బీసీ డిక్లరేషన్ పేరు మీద అక్టోబర్ మాసం లోపల 2023లో కాంగ్రెస్ను గెలిపివ్వండి, 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట తీర్మానం చేసినాం. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ 7 నాడు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత జరిగిన శాసన సమావేశాల్లో ఫిబ్రవరి 4, 2024 రోజున తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కులగణ సర్వే జరగాలనే తీర్మానం చేసుకున్నాం. దాని తదుపరి మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ రావడం కారణంగా జరిగిన జాప్యంతో కొద్ది ఆలస్యమైన డిసెంబర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయంకి అనుగుణంగా నిర్ణయం నుంచి నివేదిక వరకు 2024 ఫిబ్రవరి 4 నాడు తీసుకున్న నిర్ణయాన్ని 2025 ఫిబ్రవరి 4 నాటికి నివేదికగా చట్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచర మొత్తం కేబినెట్ మంత్రులు, నాయకత్వం, శాసనసభ స్పీకర్, శాసన మండలి అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కరి సహకారంతో ఒక కార్యక్రమం జరిగింది చట్ట రూపంలో. ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి రాష్ట్రపతి గారు ఆమోదంకు పంపి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా గౌరవ కేంద్ర మంత్రి, సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి గారికి కలిసి వచ్చాం. మొత్తం బీసీ ప్రజాప్రతినిధులం, మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పినాం. దాంతో పాటుగా ఢిల్లీ వేదికగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పేమని కిషన్ రెడ్డి గారిని కోరి, బండి సంజయ్ గారిని కోరి చాలా రోజులైతా ఉంది. మళ్ళీ వేదిక ద్వారా మీ సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా మీరు మార్గదర్శకత్వం తీసుకొచ్చి ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అఖిల పక్షాన్ని తీసుకొని మనది ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర కాగితాన్ని అప్రూవ్ చేయమని కోరుతా ఉన్నాం. జాప్యం జరుగుతూ ఉంది. ఇప్పటికే 18 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు. కానీ ఎక్కడా చెల్లించకుండా మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు రావద్దని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకొని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మాటను తీసేసుకొని ఆర్డినెన్స్ తెచ్చుకొని ఇవాళ 42% రిజర్వేషన్లకు అన్ని రకాలుగా మార్గాన్ని సుగమం చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ పుట్టుకతోటి బలహీన వర్గాలకు వ్యతిరేకం మండల కమిషన్ వస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్లు కనబడకుండా చేయాలనే ప్రయత్నం చేసినారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ ఉంటే పీక్ టైంకి వచ్చేటప్పటికి కారణం లేకుండా తొలగించేసారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిరపేక్ష ఉద్యమం జరుగుతుంటే బీసీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని బీసీలకు ఇయ్యలే. పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడు ఉన్నా ఇవాళ మళ్ళీ అర్హత కలిగినటువంటి 4 పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇవాళ బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొంతెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ. ఇవాళ అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టుండొచ్చు. నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాచం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు, లేదా మేము విద్యార్థి దశలో
ఆనాడు మండల్ కమిషన్ మురళీధరరావు కమిషన్ కొట్లాడినాడు మాకు నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా 40 సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు, కేశవరావు గారు, వెంకటస్వామి గారు, బాలగౌడ్ గారు, మాణిక్రావు గారు, ఇట్లా అనేక మంది తపన ఇలా వాళ్ళంతా కీర్తిశేషులై ఉండొచ్చు. పెద్దలు ప్రత్యక్ష సాక్షిగా వారికి. అందుకే వయసు అందరికంటే పెద్దది. ఇప్పుడున్న రాజకీయ జీవితంలో మల్లికార్జున గారితో సహా ఉన్నటువంటి వయసున్న వ్యక్తి 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు, మీ పార్టీ ఒక ఇంట్రెస్టెడ్ మేము కాదనం, కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక. ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా. ఒకవైపు సాయంత్రం క్యాబినెట్ అయి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే లోపల ఇంత పెద్ద లంబా స్టేట్మెంట్ వచ్చింది. ఒకటి ఆశ్చర్యపోతా ఉన్నాం. ఒక రైతు తన భూమిలో పంట పండించడానికి కష్టపడి పంట మొత్తం పండించి ఆ ధాన్యాన్ని ఎడ్ల బండ్లు వేసుకొని పోతే కింద ఎడ్ల బండి కింద నడుస్తున్నటువంటి ఎవరో ఈ బరువంతా నేనే మోస్తా ఉన్నా, ఈ పంట నేనే పండించిన అన్నట్టున్నది. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే, కదపలే, వెనుకకు తిరగలే. బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొక్కి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి, మీరే అన్నారు దయ్యాలు ఉన్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు పట్టనీయకండి. ఈ నిర్ణయం అమలు జరగనీయండి. ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు, మీరు అధికారంలో ఉన్నారు, చేసిరా చేయలేదు. మేము ఇంతకు చెప్పినట్టుగా వీ డోంట్ వాంట్ క్రిటిసైజ్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్. మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి, కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రాద్ధాంతం చేయకమని కోరినాం. ఇవాళ కూడా బలహీన వర్గాల బిడ్డలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేమందరం కూడా గొంతెత్తి మా పార్టీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, బలహీన వర్గాలకు న్యాయం సంబంధించి కావచ్చు, మా పార్టీ ఎజెండాని ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ. ఏదైనా న్యాయం చేయగలుగుతుంది, ఏదైనా ఛాంపియన్ ఉందంటే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీతోటే మాత్రం సాధ్యమవుతుందనే మాట చారిత్రాత్మక నిర్ణయం ఇది. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు. దయచేసి కేశవరావు లాంటి పెద్ద మనిషి గాంధీ భవన్కి వచ్చి 2 చేతులు జోడించి మీ పార్టీల మీద మీకు ప్రభావం చేయండి, 42% ముందుకు పోవడానికి ఏమి మేము భయపడతలేం, వాళ్ళ విమర్శలకేం భయపడతలేం. కానీ తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు. ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా 42% తీసుకొని పోతా ఉంది. చట్టం చేసినాం, శాసనసభ తీర్మానం చేసినాం, రాజకీయ పార్టీగా ప్రమాక వాగ్దానం చేసినాం, అమలు చేసి ఇలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దాని పొరపాటు అవుతుంది. ఇప్పటికే 18 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. బలహీన వర్గాల ప్రాతినిధ్యం 42%తో ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్లయితే భవిష్యత్తులో చట్టసభలకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంగా జరిగే విధంగా అందరూ సహకరించాల. చట్టంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్న అందరిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకుల విశ్వాసం ధైర్యంగా కుల సంఘాల పేరు మీద, మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేశారో దీనికి ఎవరైనా అడ్డొస్తే అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల కాంగ్రెస్ నాయకత్వాన్ని, కుల సంఘాలను ఎవరికి వారే
ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, మాకు సాధించుకున్నామనేటువంటి ధైర్యం కొద్దీ మేం కాపాడుకుంటాం ఎవరంట వస్తారో అనేటువంటి ఆ ఆకాంక్షతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రక్రియ మొత్తానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాకు మార్గదర్శి రాహుల్ గాంధీ గారు, ఇలా సామాజిక న్యాయానికి ఛాంపియన్ ఆనాడు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దేవరస్ గురు, రకరకాలుగా అనేక మంది బలహీన వర్గాలకు చరిత్రలో ఏ విధంగా నిలిచిపోయినారో ఈ దేశానికి తెలంగాణ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించి రోల్ మోడల్గా ఉంటే దేశంలో నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా నేను మరొకసారి తెలంగాణ బలహీన వర్గాల బిడ్డల పక్షాన వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బలహీన వర్గ నాయకత్వం ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను ప్రొటెక్ట్ చేసుకుంటూ అమలు చేసుకునే దిశలో మీ పార్టీల మీద ప్రభావితం కావాలి అనేటువంటి మాటని సందర్భంగా కోరుతున్నాను.